నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయడం ద్వారా పేద విద్యార్థులకు ఎంతో నష్టం. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు నిరసనగా గూడూరు పట్టణంలో భారీ నిరసన ర్యాలీ. పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, నాయకులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులు. రైతులకు అండగా కూటమి ప్రభుత్వం. చెల్లకూరులోని పిఎస్సిఎస్ గోదాం వద్ద రైతులకు యూరియా పంపిణీ చేసిన టీడీపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు పట్టాభిరామిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, నాయకులు. వ్యవసాయంలో మెళకువల అవసరం. చిల్లకూరులో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొని పంటలపై రైతులకు అవగాహన కలిగించిన వ్యవసాయ శాఖ అధికారులు గోపీనాయక్, భవానీ. అమ్మవారికి విశేష పూజలు. గూడూరులోని బజారు వీధిలో కొలువై ఉన్న శ్రీ వాసవి కామ్యకా పరమేశ్వరి ఆలయంలో కార్తీక మాసం వాసవి మహిళా సమాజం మొదటి వార్షికోత్సవం పురస్కరించి నిర్వహించిన పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. దేశంలో ఎక్కడా లేని విధంగా పీపీపీ విధానం ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోందని, దీని ద్వారా పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ అన్నారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణ నిరసిస్తూ గూడూరు పట్టణంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు నాయకులు వినతి పత్రం అందజేశారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని గడియార స్తంభం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో వైకాపా నాయకులు, విద్యార్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో నాయకులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ, పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం వైకాపా హయాంలో జగన్మోహన్ రెడ్డి వైద్య కళాశాలను తీసుకొచ్చారని, కొన్ని కళాశాలలు ప్రారంభం కూడా అయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించిందన్నారు. దీంతో పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల ద్వారా పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందుతుందని, వైద్య కళాశాల ప్రైవేటీకరణ మానుకోవాలని వివరించారు. యువనాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈయన 17 కాలేజీలు తెచ్చినది ఎంత కష్టమో వాళ్ళకి తెలుసు. మరి ఎంత పెద్ద పీట వేస్తున్నారు ఆరోగ్య విషయంలో తెలుసు. అవన్నీ కూడా అయిపోతే ఆయన కూడా దేవుడు అయిపోతాడు అనే కుట్రలో భాగంగా మరి ఇవంతా కూడా మరి అడ్డుకట్ట వేయడం జరుగుతుంది. అర్థవంతం లేనటువంటి మాటలు. పీపీపీ విధానం ద్వారా మేము తీసుకెళ్తామన్నారు. భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా? నీ బుద్ధులే పుట్టి మరి ఛత్తీస్గఢ్, గోవాలో ఇదే రకమైన వాతావరణం సృష్టించుకున్నారు. కానీ ప్రజల తిరుగుబాటు వచ్చింది. ఒక్క కాలేజీ కూడా అక్కడ అవకాశం లేదని ప్రజలు తిరస్కరిస్తే మరి ఎక్కడ లేకుండా పోయింది. ఈ పీపీపీ విధానం భారతదేశంలో ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు తీసుకొచ్చిన తర్వాత వీటిని ఎట్లా చేయాలని చెప్పి స్పష్టమైన వాతావరణం తీసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రయోజిత ఫండ్ అనేది ఉంటుంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకొని ఆ ప్రయోజిత ఫండ్లో 8,438 కోట్ల రూపాయలు ఎలాంటి ఇబ్బంది లేకుండా దీనికి ఉండేటట్టుగా టైఅప్ చేసుకున్నారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం నిధులు ఇబ్బంది అని మాట్లాడుతున్నారు. కరెక్టేనా? మరి 1.5 సంవత్సరంలో 2,35,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఇక్కడ మనకు ఎంత కావాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 8,000 చిల్లర కోట్లలో 3,000 చిల్లర కోట్లు ఖర్చు పెట్టి 5 కాలేజీలు రన్అప్ చేసేశారు. దౌర్భాగ్యం, అమానుషమైనటువంటి పరిస్థితి వచ్చి రావడంతోనే మొదటి సంవత్సరం 5 కాలేజీలకు బ్రహ్మాండంగా మరి కంప్లీట్ అయిపోయి 750 సీట్లు మరి విద్యార్థులు అనిపిస్తున్నారు. మరి ఈ గవర్నమెంట్ రాగానే మరి పాడేరు, పులివెందుల అడ్మిషన్లు స్టార్ట్ అయితే దుర్మార్గమైనటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వం అవి మాకు వద్దు అని చెప్పేసి సెంట్రల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి లెటర్ పెట్టిందంటే ఎంత అమానుషమైనటువంటి చర్య. ఇదేనా ప్రజలకు మీరు చెప్పింది? పేదవాడికి వైద్య విద్యకు దూరం చేస్తే ఇది కూడా ఆక్షేపించదగిన విషయం అనేది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అన్ని కాలేజీలు తెలిస్తే సీట్లు వచ్చిన పులివెందుల కాలేజీ నుంచి కూడా
ఆ సీట్లు మాకు అక్కర్లేదనని అక్కడ ఉండే తట్ట బుట్ట అన్నీ కూడా మీరు చూశారు, అవన్నీ కూడా వేరే కాలేజీలకు పంపించేయటము నాకు బాగా గుర్తుంది. భక్తవత్సలు కూడా బాగా బహుశా ఇక్కడ ఉండే వాళ్ళలో జనార్దన్ రెడ్డి గారు ఆ రోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెట్టాలి అని అంటే ఆ రోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేసి హైకోర్టులో పిల్లు వేస్తే హైకోర్టు ఒక చిన్న మాట అనింది, మీ జనప్రియ సిండికేట్లో ఉండకుండా ఉంటే ఓన్లీ ఒక చురకేసింది అంతే. వాళ్ళేమి దానికే ప్రభుత్వాలు దిగిపోయేంత గందరగోళమైంది ఆ రోజు. పేద వైద్య విద్యార్థులకు మీరు ఏ విధంగా దూరం చేస్తారు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెట్టని. మరి ఇదే పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూలంకషంగా అధ్యయనం చేసి నిన్న ఏదో దేంట్లో చదివాను, ఆయన ఆ ఫైల్స్ అన్ని పట్టుకొని ఢిల్లీలో వీధి వీధి తిరిగి ప్రతి ఆఫీస్కి తిరిగి ఆయన శాంక్షన్ చేయించుకొని వచ్చాడు, ఫండ్స్ కూడా శాంక్షన్ చేయించాడు. ఇంకా వైకాపా రాష్ట్ర నాయకులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, పార్టీ సీసీ సభ్యుడు ఎలసిరి గోపాల్ రెడ్డి, జెడ్పీటీ సభ్యురాలు యామిని తదితరులు మాట్లాడారు. 17 మెడికల్ కాలేజీలకి శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవాలకి దగ్గరికి తీసుకొచ్చేటువంటి ఘనత ఆయనది. ఎందుకంటే ఆ 17 మెడికల్ కాలేజీల వల్ల దరిదాపు 20,000 పైచులకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. దరిదాపు 50 లక్షల మంది పేదవారికి వైద్యం అందుతుంది. అదేవిధంగా దరిదాపు 1,500 మంది నుంచి 2,500 మంది పేద విద్యార్థులకి సీట్లు వస్తాయి, డాక్టర్లు అవుతారు. మరి ఇంతటి మెరుగైనటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమంగా తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అమ్మకపు కార్యక్రమంగా తీసుకోవటం విచిత్రంగా ఉంది. దుర్బుద్ధితోటి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే ఆశయ సాధన కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరంగా మెడికల్ కళాశాలను ప్రవేశపెట్టారో ఈరోజు వాటిని తుంగలో దొక్కి వీటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చూస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలు సన్నద్ధం అవ్వాలని చెప్పి ఈరోజు మేము కోరుకుంటూ గత మన ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. ఆ 17 మెడికల్ కాలేజీలో దాదాపు 7 కాలేజీలను 5 కాలేజీలు పూర్తి చేసి 2 కాలేజీలు కూడా శంకుస్థాపన చేసి పనిలో ఉన్నటువంటి సందర్భంలో వాటిని కూడా సీట్లు అరేంజ్ చేసినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమీ కట్టలేదు అని చెప్పేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ముందుకు పోతుంది కనుక మిగతా 10 కాలేజీలను కూడా ప్రభుత్వ కాలేజీలుగా విధించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఇప్పుడు పేదవాడిగా ఉండిపోవాలి ఉద్దేశంతోనే ఈ ప్రైవేట్ కాలేజీలు తన బినామీ సంస్థలైనటువంటి నారాయణకు లేదా చైతన్యకు మరి ఇటువంటి సంస్థలకి అప్పచెప్పి వాళ్ళ ద్వారా ముడుపులు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి దుస్సాహసం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దామోదర్ రెడ్డి, మేరారెడ్డి, మహేందర్ రెడ్డి, బోమిడి శ్రీనివాసులు, నాసిన నాగులు, గిరిబాబు, సుభాన్, సుబ్బారావు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన 17 వైద్య కళాశాలలో 10 కళాశాలను చంద్రబాబు ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తున్నామని, దీంతో ప్రజల నుండి సంతకాలు సేకరించామని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. వెంకటాచలంలో వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. తహసీల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత, మనుబోలు మండలం నాయకులు హరిగోపాల్ రెడ్డి, దాసరి భాస్కర్ గౌడ్, ముంగర రవీంద్రారెడ్డి, కిషోర్ నాయుడు, సర్పంచ్ ఉగ్గుమూడి శశికుమార్ రెడ్డి, ఇంద్రసేన గౌడ్, నౌకోటి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుంజి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నా లేకపోయినా, అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించాడో అంతకన్నా జాగ్రత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులను ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నా ఈరోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమానికి సంబంధించి మేము రిప్రజెంటేషన్ ఇస్తాం తహసీల్దార్ గారికంటే దానికి సంబంధించి ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటే ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం ఏమిటో తెలియదు. డీఎస్పీ గారు చెప్పారు, మీరు 100 మందిని మించి వెళ్ళకూడదు, మాకు నియమ నిబంధనలు ఉన్నాయి అంటే మీరు మమ్మల్ని అణిచిపెట్టాలని చూస్తారా? మీరు ఈ కార్యక్రమాలని అణగదొక్కాలని చూస్తారా? ప్రజల నుంచి వచ్చేటువంటి కార్యక్రమాలని చంద్రబాబు నాయుడు తరమవుతుందా అణిచిపెట్టడానికి? ఈ దేశానికి స్వాతంత్రం రావాలని ఎలుగెత్తి ప్రజలు చాటితే
బ్రిటిష్ పాలకుల్ని తరిం ఈ దేశంలో చంద్రబాబు నాయుడు లాంటి నియంత్రణతో పోకడాలని పోలీసులను అడ్డు పెట్టుకుని ఈరోజు ఆపాలంటే అరచేతిని అడ్డు పెట్టి అరుణోదయాన్ని ఆపలేరు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు గమనిస్తే మంచిది. అదేవిధంగా మేము కూడా మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సర్వేపల్లిలో తహసీల్దారికి వినతిపత్రం సమర్పించడానికి వచ్చాము. అయితే కోటి సంతకాలు మొదలుపెట్టినప్పటి నుంచి ఈ నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం మీద ఎంత వ్యతిరేకత ఉంది అనేది అందరికీ అర్థమవుతుంది, అందరికీ స్పష్టంగా తెలిసిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా జాతరకు వచ్చినట్టు వస్తున్నారు జనాలు. ప్రతి ఒక్కరు పార్టీ అని కాదు, ప్రభుత్వంతో ఉన్నవాళ్ళు కూడా ఈరోజు కోటి సంతకాల సేకరణలో పాల్గొనడం, ప్రతి ఒక్కరు మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేసేటువంటి ఈ నిర్ణయాన్ని అడ్డుకోవడం, గట్టిగా వ్యతిరేకించడం అనేది మనందరం చూస్తాం. అయితే ఎంత వ్యతిరేకించినా ఏమి చేసినా కానీ ప్రభుత్వానికి కలిసి చీమ కుట్టినట్టు కూడా లేదు. వాళ్ళు చేయాలనుకుంటే మాత్రమే వాళ్ళు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని టీడీపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు పట్టాభిరామిరెడ్డి తెలిపారు. చిల్లకూరులోని PACS గోదాం వద్ద రైతులకు యూరియా పంపిణీ చేశారు. చిల్లకూరులోని సొసైటీ గోదాము వద్ద PACS అధ్యక్షుడు కొండా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రైతులకు యూరియా అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు పట్టాభిరామిరెడ్డి మరికొందరు మాట్లాడుతూ ఎమ్మెల్యే సునీల్ కుమార్, పెంచలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ సూచనల మేరకు రైతులకు యూరియా పంపిణీ చేశామన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని వారు వివరించారు. చిల్లకూరు సొసైటీ ప్రెసిడెంట్ కొండా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ మొత్తం గ్రామ ప్రజలకందరికీ యూరియా ఈరోజు కార్డుల ద్వారా ఇవ్వబడుతున్నది. దీనికి కొంచెం ఒకరోజు లేట్ అయింది. మా గ్రామ రైతులందరూ కొంచెం బాధపడ్డారు. అన్ని ఆర్బీకేలు వచ్చాయి, మా ఆర్బీకేలు ఇక్కడ మాకు లేట్ అయింది. కానీ ఆ నంబర్ పట్టడం ఒకరోజు ఇబ్బంది అయింది. దీనికోసంగా మా తానంక నానాజీ గారు, ఎమ్మెల్యే గారు, ఏడీ గారితో అందరితో మాట్లాడి ఇమీడియట్లీ 2 లారీలు తెప్పించారు. కాబట్టి ఎవరు యూరియా రాదని, యూరియా దొరకదని అపోహ వద్దు. మనకి ఎంత కావాలో అంత యూరియా మనం తెప్పించుకుందాము. కాబట్టి మీరు ఎవరు దీని గురించి ఇబ్బంది పడాల్సిన పని లేదు. మనకు నాని ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మన ఏడీ గారు, ఏఈఓ గారు అందరూ ఉన్నారు. మనం ఏమడిగితే వాళ్ళు మనకు చేస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఈరోజు రైతులకి ఎక్కడ అన్యాయం జరగదు. దీంట్లో చంద్రబాబు నాయుడు అందరినీ ఇల్లు అయితే ఏమి, అదైతే ఏమి, ఎక్కడ దేనికైనా కానీ ఆయన ముందుండి ప్రజల కోసం ఇచ్చేస్తున్నాడు. కాబట్టి తెలుగుదేశం గవర్నమెంట్లో ఏ విధమైన రైతులు నష్టపోయే పని ఉండదు. ఈరోజు మనం చిల్లకూరు సొసైటీ తరఫున యూరియా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో. కాబట్టి రైతులు అపోహలు పడవద్దు. మీకు కావాల్సినంత యూరియా ఉంది మన స్టేట్లో కానీ, మన దగ్గర కానీ గోడౌన్స్లో స్టాక్స్ ఉంది. కాబట్టి నిదానంగా మన పంటను బట్టి అందరూ వచ్చి తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను. అపోహలు అయితే వద్దు, ఎవరు దిగులు పడాల్సిన పని లేదు. స్టాక్ అయితే కావాల్సినది ఉంది. ఏ రోజు మీరు చెప్పినా నెక్స్ట్ రోజుకి వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం. ఈరోజు మన చిల్లకూరు సొసైటీ ముందు ఎరువుల పంపిణీ కార్యక్రమం ఏడీ గారి చేతుల మీదుగా జరుగుతూ ఉంది. అయితే మా చైర్మన్ రామచంద్రారెడ్డి గారు గత 2 నెలలుగా యూరియా కోసం సరిగా నిద్రపోల పాపం. ఆయన ఎప్పుడు యూరియా ఎప్పుడు వస్తుంది, మనకి యూరియా ఎప్పుడు వస్తుందని పాపం తపన పడుతా ఏడీ గారిని కూడా అడుగుతూ, నాని గారి చేత సార్కి చెప్పిస్తూ, సార్ కూడా బాగా పరిశీలి చేశారు. ఆయనకి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము త్వరగా తెప్పించినందుకు. ఇంకా కంటిన్యూగా వస్తుంటుంది ఎరువులు, DAP వస్తుంది, యూరియా కంటిన్యూ మనకు వ్యవసాయ సీజన్ ముగిసే వరకు వస్తుంది. అందరూ కూడా ఎవరు రైతులు ఆందోళన చెందొద్దు. ఈరోజు చిలుకూరు మండలంలో సొసైటీ ద్వారా 900 బస్తాల యూరియాని సరఫరా చేయడం జరుగుతూ ఉంది రైతులందరికీ కూడా. అలాగే మండలంలో అన్ని RSKల్లో కూడా మేము యూరియాని పొజిషన్ చేస్తున్నాము. ఎకరాకి 3 బ్యాగులు చొప్పున రైతులందరూ కూడా తీసుకొని 3 పర్యాయాలుగా అందరికీ ఎక్కువ అందుబాటులో ఉండేటట్టు చూస్తున్నాము. ఇన్ టైంలో మీకు యూరియా వచ్చేటట్లు కూడా మేము సరఫరా చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ గోపీనాయక్, సొసైటీ CEO రామయ్యనాయుడు, ఏఓ భవానీ, మాజీ సర్పంచ్ నెల్లూరు రామ్మూర్తి, నాయకులు దాసర్ రాంప్రసాద్ యాదవ్, పిల్లెల ధనుంజయ, రమేష్, సురేష్, కాటు శ్రీహరి, ముదివర్తి రవి, బీసీ సంఘం నాయకులు బెల్లంకొండ రాజేంద్ర, బెల్లంకొండ శివ, వెంపులూరు శివ, చేజర్ల వినోద్, మురళి, నవీన్, జగదీష్, సుబ్బయ్య, మధు, సురేష్, షఫీ ముల్లా తదితరులు పాల్గొన్నారు.
రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం పొలం పిలుస్తోంది కార్యక్రమం చేపట్టిందని, దీని ద్వారా రైతులకు అనేక ఉపయోగాలున్నాయని మండల వ్యవసాయాధికారిని భవానీ తెలిపారు. చిల్లకూరులోని చెన్నకేశవ స్వామి దేవాలయం వద్ద పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిల్లకూరు పిఎస్సిఎస్ అధ్యక్షులు కొండా రామచంద్రారెడ్డి, తిరుపతి పార్లమెంటు కార్యదర్శి పట్టాభిరామరెడ్డి, బీసీ సంఘం నాయకులు దాసరి రాంప్రసాద్ యాదవ్, వ్యవసాయ శాఖ ఏడీ గోపీనాయక్, ఏఎంసీ సిఇఓ రామయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. మన ఏడీ గారు ఏఓ గారు ఆధ్వర్యంలో ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం ప్రతి మంగళవారం బుధవారం ప్రతి గ్రామంలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే ఈరోజు ఈ గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించి పొలం పిలుస్తున్న దాంట్లో అందరికీ వ్యవసాయానికి ఏం కావాల్సిందా యూరియాలు ఫాస్ఫేట్లు అన్నీ మేము అగ్రికల్చర్ తరఫున మేము మొత్తం ఇస్తాము, సొసైటీల తరఫున కానీ ఆర్బీకే దాని తరఫున కానీ అని మన ఏడీ గారు ఏఓ గారు ఇక్కడ అందరినీ గ్రామ రైతులకి చెప్పడం జరిగింది. కావున గ్రామ రైతులకి అందరికీ యూరియా ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. రబీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మంగళవారం బుధవారము పొలం పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని మనం కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఏంటంటే వాళ్ళకి రైతులకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఏంటి కనుక్కోవడం, వాటికి ఫామ్ మెకనైజేషన్ కావాలా, సీడ్ రిక్వైర్మెంట్, అలాగే ఏదైనా పైరులో ఏదైనా పెస్ట్ అండ్ డిసీజెస్ ఏదైనా ఉంటే ఐడెంటిఫై చేసి వాటికి రెమెడీస్ ఇవ్వడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా అధిక సంఖ్యలో రైతులు ఇప్పుడు వ్యవసాయ కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడంతా నార్లు పోసుకుంటా ఉన్నారు. ఇప్పుడే కాబట్టి సీడు అవన్నీ కూడా ఇప్పుడే జర్మినేషన్కి పెట్టుకున్నారు కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో రైతులకి పొలాల్లో కూడా వచ్చి మేము ఏవే తెగుళ్ళు ఉన్నాయి, పురుగులు ఏమేమి ఆశించున్నాయి అనేది చూసి వాళ్ళకి ఏ మందులు వాడాలి, ఏ మందులు పిచికారీ చేసుకోవాలి దాని మీద అవగాహన కార్యక్రమం కల్పిస్తాము. దానికోసంగానే ఈ పొలం పిలుస్తు కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ లో ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి క్షేత్రం వద్ద అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో బుధవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అయ్యప్ప మాలధాన భక్తులు పడిపూజ నిర్వహించారు. స్థానిక భక్త బృందం ముంగర శ్రీధర్ నాయుడు, పూజారి మునీంద్రస్వామి, మోగదాస్ నాగరాజు, శివ గురుస్వామి పరంధామయ్య పర్యవేక్షణలో కార్యక్రమాలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో సాయి సురేష్, ఉడతా శరత్ యాదవ్, రామరాజు, గౌసు భాష, సుబ్బయ్య, ఖలీఫ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో కొలువైన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం మరియు వాసవి మహిళా సమాజం మొదటి వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి 5 రకాల అలంకారాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పంచామృతక దేవి అష్టోత్తర పూజ వైభవంగా జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम श्री नागविदाय नमः। ओम श्री पंचतिथि पूजप्रियाय नंदाय नमः। ओम श्री बालाकृष्ण दोष निवारण दारिद्र कुंकुमार्चन प्रियाय नमः। ओम भय भय शुभदाय नमः। ओम चतुर्नंदाय नमः। देवी नमः। ओम काला ओम जगन्नाथाय नमः। గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో వెలసిన శ్రీ మీనాక్షి దేవి సమేత సోమేశ్వర ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. కనబడుతుంది
సుతనే తులసిమాల గోత్రంతో ఈయనేమో కామిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అన్నదాత అన్నదాత శ్రీధర్ రెడ్డి కార్తీక మాసం బుధవారం చాలా శుభగడియ శుభ నక్షత్రం. నేను మాలాధారణ చేయకము సంకల్పించి బుధవారం అన్నసంతర్పణ చేయాలనుకున్నాము ఈ 11 సంవత్సరాల క్రితం. ఈరోజు కంటిన్యూగా అన్నసంతర్పణ ఆకపోవడం జరుగుతుంది. ఈరోజు ఉభయకర్త వచ్చి ఆ ఎలసిరి గోత్రం కామిరెడ్డి శ్రీధర్ రెడ్డి ధర్మపత్ని మంజులమ్మ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నసంతర్పణ చేస్తున్నాము. అదేవిధంగా వెజిటేబుల్ రైసు సాంబారు పెరుగు మైసూరు పాకులు అన్నీ కూడా ప్రసిద్ధి కూడా ఆన్ చేస్తున్నాము. ఈ విషయం ఏంటంటే ఆయా వాళ్ళు ఉభయకర్తలు వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా ఈ సేవకులు శ్యాంప్రసాద్ కానీ అదేవిధంగా మనోహర్ కానీ పెంచలయ్య కానీ లక్ష్మీకుమార్ కానీ వీణమ్మ కానీ భార్గవ్ కానీ వీళ్ళందరూ ఎంతోమంది కూడా సుజాతమ్మ వీళ్ళందరూ కూడా వచ్చి శాయశక్తితో చేస్తున్నారు. మనుబోలు మండలంలోని కొండూరు సత్రం గ్రామంలో అలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా బుధవారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయ తాతలుగా బొంగ నరసయ్య దేవమ్మ వ్యవహరించారు. ఓం సుగంధ పరిమళభరిత పన్నీత విశేషస్థానం సమర్పయామి నమః పార్వతీ స సశీరుషావస్సాక్షసస్రవ స్వర్గం విశ్వతో వృత్వాః అత్యధిష్ఠతా ఆఘాతం విఘ్నపదయే దైవీ స్వస్యజనకే సునామదేశ సులోచమనామదేశ పుణ్యకుమాచవలి నామదేశః దీక్షితం భూత గణాది సేవితం కవిత్వజంబుబలసారవక్షితం ఆవలి భూతోద్భవ నరసింహరామనామదేశమూర్తినామ్ని దేవి ప్రసన్ననామదేశ్యాః సుకుటుంబానాం మహేష్ నామదేశ్యాః धर्मनामदेश्याः प्रतापनामदेश्याः यमन्यनामदेश्याः सौजन्यनामदेश्याः सकुटुम्बानां यजमान्याः पावली गोत्रदोष्याः श्रीनिवास नामदेश्याः लक्ष्मी नामदेश्याः चंदू नामदेश्याः चक्रधर नामदेश्याः पुलेन्द्रवार गोत्रदोष्याः श्रीनिवास नाम सत्यवती नामदेश्याः वेंकटेश्वर नामदेश्याः पावनी नामदेश्याः वेंकट कार्तिक नामदेश्याः वेंकट शैलेश्वर नामदेश्याः सृजना नामदेश्याः हेन्वितवल्ली नामदेश्याः कुशाल कोटि नामदेश्याः सुकुटुम्बानां क्षेमस्थैर्य वीर्य अभय आयुधारोग्येश्याः पुष्पाणि स्थानं गंगे जमुने चैव गोदावरी सरस्वती आपवात् पुनः ततो विष्णुं विक्रामृतो शासनानशने हवे तस्माद्वरं जमस्य कौ बाहो कावूरुः पाधा उच्यते कल्पयन्नो वेदाहमेतं पुरुषं महान्तम् आसि त्वमेलं केलं दत्तासि त्वमेवं सर्वं कल्पितं ब्रह्मासि त्वां गंगे जमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिन्धु नमामि विघ्नेश्वर पादपंकजां प्रातपतये घनपतये प्रमदपतये नमस्ते स्तकंभोदराय पाविग्राम గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 11,850 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 94,800 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,22,900 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 164 రూపాయల 90 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయడం ద్వారా పేద విద్యార్థులకు ఎంతో నష్టం. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు నిరసనగా గూడూరు పట్టణంలో భారీ నిరసన ర్యాలీ. పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, నాయకులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులు.
రైతులకు అండగా కూటమి ప్రభుత్వం. చిల్లకూరులోని పిఎస్సిఎస్ గోదాం వద్ద రైతులకు యూరియా పంపిణీ చేసిన టీడీపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు పట్టాభిరామిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి నాయకులు. వ్యవసాయంలో మెళకువల అవసరం. చిల్లకూరులో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొని పంటలపై రైతులకు అవగాహన కలిగించిన వ్యవసాయ శాఖ అధికారులు గోపీనాయక్, భవానీ. అమ్మవారికి విశేష పూజలు. గూడూరులోని బజారు వీధిలో కొలువై ఉన్న శ్రీ వాసవి కామ్యకా పరమేశ్వరి ఆలయంలో కార్తీక మాసం వాసవి మహిళా సమాజం మొదటి వార్షికోత్సవం పురస్కరించి నిర్వహించిన పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.